ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థనతో ఈ ఉదయకాలపు వాక్యములకి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఉదయకాల సమయానికై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నీ కృపను బట్టి మాకు మరి ఒక దినమును అనుగ్రహించిన నీ ప్రేమకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయమున నాతోనూ మాతోనూ మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము మొదటి 2 వచనములు. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగడి కంచును గనగనలాడు తాళమున యుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘమునకు రాయిచు దేవుని యొక్క ఒక గొప్ప బహుమానాన్ని గురించి చెప్పిన మాటలు మనం చూస్తూ ఉన్నాము. అదేమిటంటే, మానవులకు ఏమి ఉన్నను లేకున్నను వారు దేవుని యొక్క ప్రేమను కలిగిన వారిగా ఉండాలని ఆశిస్తూ చెప్పిన మాట ఇది. ఆయన ఇలాగ చెప్పు మనం చూడగలం. దేవదూతల భాషలతోనూ మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. ప్రేమ ప్రభు మనకు ఇచ్చిన ఒక గొప్ప బహుమానము. ఆయన శిలువ మీద తన ప్రాణము త్యాగము చేయొచ్చు నీకు నాకు విమోచన కలిగించినది ఈ ప్రేమను బట్టి. శిలువ మీద పలికిన మాటల్లో ఉన్న ప్రేమను మనం గుర్తించినట్లయితే ఎంతో ధన్యులమై ఉంటాం. ఈ లోకములో మనుష్యులు నశించిపోరాదు. వారు ఒకరిని ఒకరు ప్రేమించాలా అన్నది దేవుని యొక్క ఉద్దేశము. ఈ ప్రేమను మనకు చూపించి ఆయన వెళ్ళినాడు. ఆ ప్రేమ మనము ఇతరులకు పంచేవారిగా ఉండాలని ఆయన ఆశిస్తూ మనతో మాట్లాడుచూ ఉన్నాడు. నీవు దేవుని యొక్క ప్రేమ లేని వాడివైతే నీవు వ్యర్థుడవే. నీకు ఎంత మంచి వాక్చాతుర్యం ఉన్నను, దేవుని యొక్క వాక్యం ఎంత వివరణగా చెప్పగలిగినను, ఎదుటవాడు నీ వాక్యము విని ఆశ్చర్యపడి ఇంత బాగా చెప్పగలుగుచున్నాడు అనుకున్నప్పటికీ నీవు ప్రేమ లేని వాడవైతే నీ యొక్క కార్యములన్నీ వ్యర్థమే. ప్రవచించే వరమునను మర్మములు వివరముగా చెప్పగలిగిన అంటే దేవుని యొక్క వాక్యం ఎంత క్షుణ్ణముగా ఎంత తేటగా నీవు చెప్పగలిగినను సరే, భాషలతో మాట్లాడినను సరే, దేవదూతల భాషలతో మాట్లాడినను సరే, నీవు ప్రేమ లేని వాడివైతే మ్రోగుడు కంచును గనగనలాడు తాళమునయుందు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఈ ఉదయ కాలమున నీవు వ్యర్థమైన శబ్దముగా ఉన్నావా, వ్యర్థమైన కార్యములు చేసేవాడిగా ఉన్నావా, చేసే వ్యక్తిగా ఉన్నావా, లేక దేవుని యొక్క ప్రేమను నీవు అనుభవిస్తూ ఆ ప్రేమను ఇతరులకు ఇవ్వగలిగిన జీవితము నీలో ఉన్నదా? ప్రభు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చిన రక్షణను ఇతరులకు నీవు చూపించగలుగుతున్నావా అనేది మొదటిగా నీ జీవితంలో పరీక్షించుకోవాల్సిన ఒక విషయమై ఉన్నది. నేను మారు మనసు పొందినాను, నేను రక్షించబడినాను అని చెప్పే ప్రతి క్రైస్తవునికి ముందు ఈ ప్రశ్నను ప్రభు ఉంచుతూ ఉన్నాడు. నీవు దేవుని యొక్క ప్రేమను అన్యులకు చూపించి వారిని దేవుని కొరకు ఆకర్షించలేకపోతే నీ జీవితము ఎంత ప్రయోజనకరముగా ఉన్నదని నీవే ప్రశ్నించుకోవాలి. మన ప్రభు మనల్ని ప్రేమించినాడు, మురికిలో ఉన్న మనల్ని ప్రేమించినాడు, నాశనముకు వెళ్తున్న మన కోసము దిగి వచ్చినాడు. ఆయన ప్రేమను నీవు మాత్రమే అనుభవిస్తూ, ఆయన యొక్క కృపను నీవు మాత్రమే అనుభవిస్తూ ఇతరులకు చూపించలేని జీవితము నీలో ఉన్నట్లయితే నీవు వ్యర్థుడవే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఈ ఉదయ కాలమున దేవుని సన్నిధిలో మనము
ప్రతి దినము మోకరిస్తున్నాము. ప్రార్థనతో ఆయన సన్నిధికి రావాలని ఆశిస్తున్నాం. ప్రార్థనలో ఆయనకు చేరువవ్వాలని ఆశిస్తున్నాం. అయితే మన హృదయము ఎలాగున్నది అనే ప్రశ్నను ప్రభు ఉంచుతూ ఉన్నాడు. నీలో ఇతరులను ప్రేమించగలిగిన మనస్సు ఉన్నదా అని నీవు పరీక్షించుకో. అలాగ లేకపోతే దేవుని ప్రేమ నీలో లేదు. దేవుని ప్రేమ నీలో లేని ఎడల నీ జీవితము ఇతరుల ముందు సాక్ష్యము లేనిదిగా ఉన్నది, వ్యర్థముగా ఉన్నదని దేవుని యొక్క వాక్యం సెలవు. నీవు మారు మనస్సు పొందినప్పుడు, నీవు దేవునితో సన్నిహితంగా అవ్వాలని ఆశించి నీ యొక్క హృదయం సమర్పించుకున్నప్పుడు ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నావు, ఎలాగ ప్రభు నిన్ను ప్రేమించినాడో ఆ ప్రేమను నీవు ఇతరులకు ఇవ్వాలని ఆశిస్తూ ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. నీ హృదయంలో ప్రేమ, సంతోషము, సమాధానము ఇవన్నీ నింపబడి ఉన్నట్లయితే నీవు ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉంటావు. లేని ఎడల మ్రోగుడు కంచును గనగనలాడే తాళముగా ఉంటావని, అనగా వ్యర్థుడుగా నీవు ఉండిపోతావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ ఉదయకాల సమయమున నీవు ఎలాగ ఉండాలని ఆశిస్తున్నావు, నీ జీవితము ఇతరులకు ఎలాగ ఉండాలని ఆశిస్తున్నావో ఒక్కసారి నీవు పరీక్షించుకో. దేవుని ప్రేమను చూపించగలిగినట్లయితే, దేవుని యొక్క కార్యములతో నింపబడిన అనుభవం నీలో ఉన్నట్లయితే నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉంటావు. లేని ఎడల ఎంత ఉన్నత స్థానంలో ఉన్నను, దేవుని యొక్క వాక్యం నీకు ఎంత బాగా అర్థమైనను, నీవు వివరించగలిగిన వ్యక్తిగా ఉన్నను సరే, నీ జీవితము వ్యర్థమే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఈ ఉదయకాలమున నీవు ఎలాగున్నావో ఒక్కసారి నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ప్రాతకాలమున మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ లోకంలో మాకు ఎంత జ్ఞానమును, ఎంత గొప్ప కార్యములు చేయగలిగినను ప్రేమ లేని వారమైతే వ్యర్థులమే అని నీ యొక్క వాక్యం సెలవిస్తుంది. మమ్మల్ని ప్రేమించి ఈ లోకమునకు వచ్చిన దేవుని ప్రేమను చూపించలేని మేము దేవా వ్యర్థులమని నీ వాక్యము సెలవిస్తున్నది. అలాంటి పరిస్థితిలో ఈరోజు మేమున్నట్లయితే, నేనున్నట్లయితే, మేమున్నట్లయితే మమ్మల్ని మార్చుకొని నీకోసము నమ్మకంగా జీవించే కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.